బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ విషయంలోనే ఇరు కుటుంబాల మధ్య సమస్య తలెత్తింది. దీంతో ఏకంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒక పార్కింగ్ వివాదమే ఒక వ్యక్తి ప్రాణం తీసింది. ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆసిఫ్. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపించినటువంటి ఆ అమ్మాయి పేరు తన ఒక ఫేమస్ నటి హుమా ఖురేషీ. సో హుమా ఖురేషీ కజినే ఇప్పుడు ఈ ఘటనలో మరణించాడు. సో ఆసిఫ్ ఖురేషీ తన ఇంటి ముందు గేట్ ముందర అవతల వైపునటువంటి ఒక ఆపోజిట్ వర్గానికి సంబంధించినటువంటి సో ఆ ఆపోజిట్ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఒక బైక్ని ఆసిఫ్ ఇంటి ముందు పెట్టారు. సో ఇక్కడ బైక్ ఉండడం కరెక్ట్గా తీసేయండి అని చెప్పి ఆసిఫ్ చెప్పుకొచ్చాడట. అంతలోనే అది కాస్త కుటుంబ వివాదంగా మారింది. ఇరు కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. ఇక గొడవపడడం మొదలుపెట్టిన నేపథ్యంలోనే ఇటువైపుగా ఉన్నటువంటి ఆపోజిట్ అంటే తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి మరో ఇంటి ఎవరైతే బైక్ అక్కడ పార్క్ చేశారో ఆ వ్యక్తులు మారణాయుధాలు తీసుకొచ్చి ఆసిఫ్ పై దాడి చేసి అక్కడికక్కడే ఆసిఫ్ని హతమార్చే ప్రయత్నం చేశారు. మారణాయుధాలతో ఆసిఫ్ని కొట్టారు, కత్తులతో పొడిచారు. సో దీంతో వెంటనే హుటాహుట్న ఆసుపత్రి తరలించే లోపే అక్కడ ఆసిఫ్ మరణించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగింది ఢిల్లీలోని నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగ్పూరాలోని భోగల్ మార్కెట్ గలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో గురువారం రాత్రి 12 గంటల సమయంలో అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో గేటు ఎదురుగా ఉన్నటువంటి ఆ బైక్ని తీసేయమని చెప్పి ఆసిఫ్ చెప్పడంతో అది కాస్త వివాదంగా మారింది. సో ఇటువైపు ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఉజ్వల్ అండ్ గౌతమ్ వీళ్ళే నిందితులు. వీరిద్దరే విచక్షణ కోల్పోయి చాలా విచక్షణ రహితంగా ఆసిఫ్ పై దాడికి యత్నించారు. మారణాయుధాలతో కొట్టారు ఆసిఫ్ని. సో ఆసిఫ్ పూర్తిగా రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతుండగా ఆయన్ని హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. అయితే ఆసుపత్రి తరలించే లోపైన మరణించినట్టుగా వైద్యులు గుర్తించారు. సో మనం సీసీటీవీ విజువల్స్ చూస్తున్న లెఫ్ట్ సైడ్ లో ఆ విజువల్స్ గమనించండి. ఎస్, ఇది ఉదయాన్నే విజువల్ ఇవన్నీ కూడా. సో అక్కడ సంఘటనకు సంబంధించి ఉదయాన్నే పోలీసు అక్కడ చేరుకున్న విజువల్ ఇవన్నీ కూడా. రాత్రి చూడండి అక్కడ కనిపిస్తున్న వ్యక్తి కింద పడిపోయినటువంటి వ్యక్తి ఆయన ఆసిఫ్. సో చూడండి ఇక్కడ ఆ షాట్ వేసుకొని కింద పడిపోయిన వ్యక్తి ఆసిఫ్. సో అప్పటికే చేతులతో మారణాయుధాలు కత్తులు తీసుకొచ్చిన ఇద్దరు కూడా ఉజ్వల్ అండ్ గౌతమ్ విచక్షణ రహితంగా ఆసిఫ్ పై దాడి చేశారు, కత్తులతో పొడిచారు, మారణాయుధాలతో దాడి చేశారు. అటువైపున ఎవరు ఆపే ప్రయత్నం చేసినా ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. పైపు నుంచి అడ్డొచ్చిన వారందరూ కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఆసిఫ్ ఈ ఘటనలో మరణించాడు. సో ప్రస్తుతానికి విజువల్స్ ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. సో సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. సో గురువారం రోజున అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి ఎదుట బైక్ పార్క్ చేసి ఉంటే ఈ స్కూటీ తీయమని చెప్పి ఆసిఫ్ చెప్పాడట. సో ఆసిఫ్ చెప్పడం మూలంగా అది వారికి నొప్పించినట్టు అయిందా, లేకపోతే అప్పటికి వాళ్ళు మద్యం సేవించున్నారా, లేకపోతే గంజాయి మాత్రం ఉన్నారో తెలియదు. కానీ ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి మారణాయుధాలు తీసుకొచ్చి ఆసిఫ్ పై దాడి చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఆసిఫ్ నటి హుమా ఖురేషీకి సంబంధించినటువంటి కజిన్ గా తెలుస్తోంది. మరోవైపుగా ఆసిఫ్ తండ్రి కూడా పరిశ్రమలోనే ఉన్నారట, సినీ పరిశ్రమలో ఉన్నారట. అలా రెండు కుటుంబాల మధ్య నటి హుమా ఖురేషీ అండ్ ఇటువైపు ఆసిఫ్ కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. సో ఆసిఫ్ మరణించడంతో ఒక్కసారిగా ఇప్పుడు అటు ఆ కుటుంబం మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో అసలు ఈ ఘటనకు సంబంధించి పెద్దెత్తిన అందరినీ ఆందోళన గురి చేస్తుంది. చూడండి ఇక్కడ ఒక చిన్న అంశం, బైక్ పార్కింగ్ అంశం ఒక వ్యక్తి ప్రాణాలకు పోయే విధంగా దారితీసింది. ఒక వ్యక్తి ప్రాణాలు తీసేసింది. బైక్ స్కూటీ పక్కన పార్క్ చేసుకోమన్నందుకే దానికి విచక్షణ కోల్పోయినటువంటి ఇద్దరు యువకులు చాలా దారుణంగా ఆ వ్యక్తిని ఆసిఫ్ ఖురేషీని హతమార్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా హతమార్చేశారు. కత్తులతో మారణాయుధాలతో పొడిచి అతన్ని రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రి తీసుకువెళ్తే ఆసుపత్రికి తరలించే ముందే ఆసిఫ్ మరణించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఈ ఘటన పైన ఢిల్లీ నిజాముద్దీన్ పోలీసులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. कितने साल का क्या काम कर? 42 साल का था। उसकी रेस्टोरेंट को चिकन वगैरह सप्लाई करता था। क्या पुलिस के आला अधिकारी यहाँ पे आए? हाँ, नहीं, बाद में आए। उस टाइम मर्डर के टाइम कोई नहीं आया। बाद में पुलिस आई है और वो इंक्वायरी कर रही है। यही है कि छोटी सी बात को लेकर हत्या की है और ये बहुत गलत किया है। और मैं तो कहता हूँ कि जो लोग हैं वो अरेस्ट होने चाहिए और उनको सजा मिलनी चाहिए, सख्त से सख्त सजा। రైట్, ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతోంది. బహుశా అది ఆసిఫ్ ఖురేషీకి సంబంధించిన బంధువులు ఉంటారు. సో అది నేనేం చెప్తున్నాడంటే స్కూటీ పక్కన పెట్టమన్నందుకే అప్పటికే విచక్షణ కోల్పోయి మధ్యమత్తులు ఉన్నారో తెలియదు. కానీ ఆ యువకులు ఈ రకంగా దాడి చేశారు. కత్తులతో మారణాయుధాలతో
ఆసిఫ్ పైన దాడి చేయడం మేము కల్లారా చూసామని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఏదేమైనా ఒక చిన్న బైక్ పార్కింగ్ సంబంధించిన అంశం, ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం అంటే డెఫినెట్గా ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా అక్కడ యువకుల యొక్క ఆ విచక్షణ కోల్పోయినటువంటి ఆ తీరు చూడండి ఎలా కొడుతున్నారు. పిడిగుద్దులతో, కత్తులతో, మారణాయుధాలతో ఆసిఫ్ పై రెచ్చిపోయారు. అటువైపు నుంచి కొందరు వ్యక్తులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏమాత్రం వారిని నచ్చజెప్పినా వారు వినకుండా ఆ రకంగా ఇంకా దాడి చేస్తూనే ఉన్నారు. సో ఇలా కాసేపు పాటుగా అలానే దాడి జరిగింది. ఆ దాడిలో ఆసిఫ్ చాలా తీవ్రంగా రక్తస్రావమైంది. ఆయన రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అంతలోనే ఆసుపత్రి తరలించే లోపే మరణించాడు. సో ప్రస్తుతం బైక్ పార్కింగ్ వల్ల ఇంతటి గొడవ జరగడం, ఇంతటిలా ఒక వ్యక్తి మరణించడం, ప్రస్తుతానికి ఈ వీడియో చూసిన వారు, ఈ వార్త వినవారంతా కూడా ఒకసారిగా ముక్కున వేలేసుకుంటున్నారు. సో బైక్ పార్కింగ్ ఇంతటి పరిస్థితి దారితీస్తుందా? ఒక వ్యక్తి ప్రాణాలని కోల్పోయే విధంగా చేస్తుంది. ఒక భక్తి యొక్క ప్రాణాలు తీసేస్తారా బైక్ పార్కింగ్ విషయం కోసం అని చెప్పి అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు, అవాక్కు గురవుతున్నారు. సో ఈ వార్త విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.